డ్రైవింగ్ చేసేటప్పుడు అమ్మాయిలు వెనక కూర్చున్నప్పుడు నేను కనీసం సైడ్ గ్లాసులో కూడా చూడాలి. చూడాలి. నువ్వు దేంట్లో చూస్తావు? నేను కన్నాల పెట్టి చూస్తా మంచిగా ఇట్లా పెట్టి చూస్తుంటా. ఎందుకు నేను అనిపిస్తుంది అన్న డ్రాప్ ఇప్పుడు కస్టమర్ లేడీస్ కస్టమర్ ఎక్కించుకుంటాము, వాళ్ళు డ్రాప్ చేయగానే వాళ్ళు ఎవరు మేమెవరు? ఇట్లా చేస్తే అమ్మాయి వద్దు వాళ్ళు పడతారా? అట్లనే కదా మరి. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు డ్రాప్ చేస్తాం, వాళ్ళు ఎవరు మనం ఎవరు? ఎందుకు గ్లాస్లో చూడడం, వెనుక చూసి మాట్లాడడం ఎందుకు? అవన్నీ అవసరం పడేయాలి. ఏం పడేదామన్నా? మంచిగా ఉన్నప్పుడు ఏజ్ అయిపోయినాక పడేస్తే ఎవరు కూడా పడరా? ఏజ్ ఉన్నప్పుడే పడేయాలి. ముసలిలోకి పడేస్తారు, నీకేం పుట్టిందిరా? ముసలి కూడా కొడుకులే గోకులు 20-25 ఏళ్ళు నీకేమైందిరా? అంటే వాళ్ళకంటే పైసలు ఉంటాయనా? పైసలు చూసి పడిపోతారు వాళ్ళు. ఏజ్ ఉన్నప్పుడు ఇప్పుడు ముసలిళ్ళకు వాళ్ళకు అందరిని చూసి కాదు, వాళ్ళ అందరిని చూసి పెద్ద మ్యాటర్ ఉందని కాదు, పైసలు చూసి పడిపోతారు అంతే. మన తన పని ఉన్నది కదా, మనకు పని ఉన్నా కూడా పడిపోరు. పైసలు ఉండాలి. ఆ పని కాదు, వాళ్ళకి కావాల్సిన పని చేస్తాం కదా మనం. వాళ్ళకి అలాంటి వాళ్ళకి అది కూడా కావాలి, మళ్ళీ ఇది కూడా కావాలి. అది ఫిల్టర్ పెట్టాలరా, ఇట్లా పెడితే ముఖము రేర్ ముఖం అవుతుంది. ఏర్ మొక్కమే బాగానే ఉంది కదా, నీది మంచిగా ఉంది, మరి నాదే మొడకూడదు వల్ల. కానీ అట్లా వస్తుంది. ఫిల్టర్లు ఉంటే అందంగా. ఫిల్టర్లో అయితే ఇన్స్టాగ్రామ్లో పోవాలంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఫోన్లో ఛార్జింగ్ కావాలంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలా. చెప్పనా డైలీ ఎంత చేస్తున్నావు? నేనా 500-600 1000 రూపాయలు చేసుడే కష్టం. బండి ఈఎంఐ ఎంత ఉంది? 10,000. 10,000. మరి 10,000 చేసి నువ్వు డైలీ 500-600 చేసి అట్లా ఇక అంతే కష్టపడుతున్నావు. ఫ్రీ బస్ వచ్చిన రోజుగా పైసలు కూడా వస్తుంది. మళ్ళీ గ్యాస్ రేట్ కూడా పెరిగిపోయింది, బయట టిఫిన్ రేట్ కూడా పెరిగిపోయింది. అందుకే చాయ్ కూడా తాగుతలేము రా ఆయన. చాయ్ రేట్ కూడా పెరిగిపోయింది తెలుసా నీకు? చాయ్ తాగితే 10 రూపాయలు ఖర్చు అయితే అని చాయ్ కూడా తాగుతుంది. టాయిలెట్ పోదాం అంటే ఆ టాయిలెట్ రేట్ కూడా పెరిగిపోయింది. 15-20 ఇంతకుముందు 10 ఉంటాయి కదా. అందుకే అన్న నేను ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇక వేడికి మీ ఊరా కాదు, గోవాకు పోతా. ఇక ఒక 20,000 అప్పు తీస్తా. 20,000 అప్పు తీసి ఒక 10 రోజులు అట్టే ఉంటాను. ఇది మొత్తం ఈ ఆటు ఫీల్డ్ మొత్తం అంతా మర్చిపోయి మొత్తం ఎంజాయ్ చేసి వస్తా గోవాలో. ఆడవాళ్ళు లేనేం ఎంజాయ్ చేస్తావురా? ఆడుతుంటే అరే ఆడవాళ్ళు ఉంటేనే కూడా ఎంజాయ్ అవుతుంది. గోవాలో పోతే మంచిగా అంతా చూడొచ్చు, లొకేషన్ చూడొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న లొకేషన్ గోవా లేడం. ఏ గోవాకు పోయినా వాళ్ళ దగ్గర ఉన్న లొకేషన్ రాదు. ఉంటుందన్న అంటే కొంతమందికి ఇక అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఆ లొకేషన్ ఉంటేనే వాళ్ళకు లైఫ్లో ఎంజాయ్ ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి అటు పోయి ఇటు పోయి తిరిగినా చల్లగాలి తలిగింది అనుకో, చీరగాలి తలగాలి. అది లేకుండా పట్టదురా నాయన. చల్లగాలి కంటే చీరగాలి చాలా మంచిది. అలా అంటే ఎప్పుడు ఇంకా కేపీహెచ్పి అక్కడికి పోయినా ఎప్పుడే నేను గోకులు అవి పెద్ద మాల్ ఉన్నాయి కదా. పోరి ఉండాలి. నాకు చెప్తున్నా, ఈ పోరీలో సావత్తులు ఎవడైతే పోతాడో వాడి లైఫ్ మొత్తం అదే అన్న. పోరి పిచ్చిలు ఉండదు మరి. పోరి పిచ్చిలు అంటే పైసలు ఒక్క రూపాయి కూడా ఉండదు తెలుసా నీకు జేబులో? పోరి పిచ్చి ఉండదు. అలా పని చేయ బుద్ధి కూడా కాదు. పని చేసిన మన నెక్స్ట్ రోజు పని చేయ బుద్ధి కాదు, ఆ మైండ్ సెట్ ఉంటుంది. అందుకే అలానే పైసలు ఇమానాలు వచ్చి వాళ్ళే పైసల కోసం మమ్మల్ని ట్రాప్లో చేస్తారు. వాళ్ళ ఖర్చుల కోసమే మమ్మల్ని ఇది చేస్తారు. అయితే మనకు పైసలు వాళ్ళ పైసలు ఆడితే వాళ్ళు ఇక వీడు ఎందుకు కూడా మొత్తం లంగగాడు ఉన్నాడు, ఇక వేరే వాడిని చూసుకుందామని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. పైసలు కాదు, మన దగ్గర పని ఉన్నదని చెప్పాలి. పని అందరి దగ్గర ఉంది, మనీ ఉండాలంటారు వాళ్ళు. మనీ మనతను లేదు, పైసలు మనీ లేదు, పని ఒకటే ఉంది. ఇష్టం ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. పని ఒక్కటే ఉంది, ఏ పని చేయాలన్నా కానీ మన దగ్గర పని ఉంటుంది. అలాంటి పనులు ఉన్న వాళ్ళకి మస్తు మంది ఉంటారు. వాళ్ళకి కావాల్సిన పైసలు ఉన్నవాడు. పైసలు ఉన్న వాళ్ళు అయితే ముసలి వాళ్ళు దొరుకుతారు, కొద్దిగా తెగించుకోమని.
చెప్పనా లైఫ్ ఎట్లా ఉంది?